Gentlemen, welcome to Fight Club. ఓకే. సో హాయ్ గైస్, డే 75. సో మనం చెప్తున్న నెంబర్కి ఈ నెంబర్కి అసలు సంబంధం ఉండట్లేదు. బట్ ఎనీవే, సో ఈరోజు బల్కింగ్ గురించి మాట్లాడదాం. ఓకే. సో మేబీ బల్కింగ్ టిప్స్ అవ్వచ్చు, లైక్ మాస్ గెయినర్ యూజ్ చేయొచ్చా, యూజ్ చేయకూడదా, సో దీని గురించి కూడా మాట్లాడదాం. ఓకే. సో బల్క్లో నేను ఫాలో అయ్యే 2 మెథడ్స్ గురించి మాట్లాడతాను. ఓకే. సో సైన్స్ బేస్డ్గా సో అది కూడా చెప్పాను. ఓకే. సో బల్కింగ్లో నేను ఫాలో అయ్యే 2 మెథడ్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సో పర్ డేకి 6 మీల్స్ అయితే పెట్టుకుంటాను. సో 6 మీల్ పెట్టుకునేటప్పుడు సో ఫస్ట్ మీల్ వచ్చేసి కంప్లీట్ ప్రోటీన్ ఫుడ్ ఉంటుంది. ప్రోటీన్ ఫుడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 గ్రామ్స్ 25 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. ఓకే. సో 20 to 25 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటే నెక్స్ట్ సెకండ్ మీల్ వచ్చేసి సో కంప్లీట్ కార్బ్స్ లోడ్ అనేది 2 హై ఉంటుంది. సో ప్రోటీన్ అనేది సో ఉండదు. ఓకే. సో ప్రోటీన్ అనేది అసలు ఉంటుంది ఉండదు అనేది కూడా తెలియదు సమ్టైమ్స్, బట్ కార్బ్స్ లోడ్ అనేది 2 హై ఉంటుంది. అండ్ నెక్స్ట్ అగైన్ ప్రోటీన్ అండ్ అగైన్ కార్బ్స్, అగైన్ ప్రోటీన్, అగైన్ కార్బ్స్. సో ఇట్లా సో ఈ 6 మీల్స్కి 3 మీల్స్ ప్రోటీన్ ఫుడ్ ఉంటే 3 మీల్స్ కంప్లీట్ కార్బ్స్ ఉంటాయి, సమ్ టైమ్స్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. ఓకే. సో అండ్ సెకండ్ మెథడ్ వచ్చేసి మీరు తినే ఫుడ్లోనే సో 6 మీల్స్లో కూడా 6, 20 ఆర్ 25, సో ఎవ్రీ మీల్కి ఒక 20 to 25 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటే సో 6 to 120 గ్రామ్స్ ప్రోటీన్ ఈజీగా వస్తుంది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 6 మీల్స్ తింటున్నారు అనుకోండి పర్ డేకి 6 మీల్స్లో మీల్కి 20 to 25 గ్రామ్స్ ప్రోటీన్ ఉంది. సో ఎవ్రీ మీల్కి 20 to 25 గ్రామ్స్ ప్రోటీన్ ఉండేటప్పుడు సో 150 గ్రామ్స్ ప్రోటీన్ ఈజీగా కంప్లీట్ చేస్తారు. ఓకే. సో ఆ మెథడ్ ఫాలో అయినా ఇట్స్ బెటర్. సమ్ టైమ్స్ నేను ఒక్కొక్కసారి 6 మీల్స్కి 20 to 25 గ్రామ్స్ ప్రోటీన్ తింటాను. సమ్ టైమ్స్ కార్బ్స్ లోడ్ అనేది 2 హై ఉంటుంది. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క మెథడ్ని ఫాలో అవుతాను. సో ఎవ్రీ టైం ఇదే మెథడ్ని ఫాలో అయితే ఏం లేదు, బట్ మా ఫాలో అవడం అయితే మాత్రం సో ఈ రెండు అయితే 100% ఉంటాయి. ఓకే. నెక్స్ట్ సో మాస్ గెయినర్ యూజ్ చేయొచ్చా, యూజ్ చేయకూడదా? సో మాస్ గెయినర్ ఎవరికంటే కంప్లీట్ ఒక స్కిన్నీ ఉంటారు చెప్తున్నాను కదా. సో స్కిన్నీగా ఉన్న వాళ్ళకి ప్లస్ అవుతుంది. లైక్ ఎందుకంటే మీరు ఫుడ్ని అంత ఎక్స్ట్రీమ్గా తినలేరు. ఎందుకంటే నేను అది ఫేస్ చేశాను కాబట్టి మాట్లాడతాను. సో నేను 39 kgs ఉండేటప్పుడు నేను ఫుడ్ అంత ఎక్స్ట్రీమ్గా తినలేకపోయాను ఫస్ట్ థింగ్. సో ఎంత తిందామన్నా అంత సో డైజెషన్ ప్రాపర్గా అయ్యేది కాదు. సమ్టైమ్స్ ఎంత తిందామన్నా అంత సో తినలేకపోయాను. సో అప్పుడు మాస్ గెయినర్ యూజ్ చేశాను నేను కూడా. సో మాస్ గెయినర్ అంటే ఏదో పెద్ద దీనిలాగా చూడకండి. మాస్ గెయినర్ అనేది కంప్లీట్ కార్బ్స్కి మాత్రమే హెల్ప్ అవుతుంది. ఓకే. సో ఎవరైతే మీరు ఫుడ్ని ఎక్స్ట్రీమ్గా తినలేకపోతున్నారో సో అప్పుడు మీకు మాస్ గెయినర్ అనేది యూజ్ అవుతుంది. అంతే తప్ప మాస్ గెయినర్ వల్ల బాడీ వస్తుంది అనేది ఏమి ఉండదు. సో మాస్ గెయినర్ యూజ్ చేస్తే సమ్టైమ్స్ మీరు చబ్బీగా అయిపోతారు. సో మీరు గెయిన్ అయిపోతారు. అది లైక్ మీ టీషర్ట్ అయినా ఎవ్రీథింగ్ టూ ఫిట్ ఉంటుంది. సో మీరు మాస్ గెయినర్ యూజ్ చేసేటప్పుడు. బట్ ఎప్పుడైతే మీరు ఒక కటింగ్ ఫేస్ చేద్దామని ఫిక్స్ అయ్యారో, టు బి అని చెప్తాను, సో కటింగ్ ఫేస్ చేద్దామనో లేకపోతే సో ఇన్ని రోజులు బల్క్ చేసాం కదా, మనకు కూడా కొంచెం సమ్టైమ్స్ యాప్తో మనల్ని మనం చూసుకుంటే ఎట్లా ఉంటుంది. సో ఆ మైండ్ సెట్ నీకు వన్స్ వచ్చిందంటే నువ్వు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తావో సో నువ్వు ఇన్ని రోజులు పెంచింది ఆ చబ్బినెస్ అంతా సో కంప్లీట్గా పోతుంది. చెప్తున్నాను కదా, కంప్లీట్గా పోయిన తర్వాత నీకు ఎట్లా ఉంటుంది అంటే సో ఇన్ని ఇయర్స్ నేను ఎందుకు టైం వేస్ట్ చేసుకున్నాను అని ఒక రీగ్రెట్ అయితే కన్ఫామ్గా ఫీల్ అవుతావు. కన్ఫామ్ చెప్తున్నాను, ఆ రీగ్రెట్ అయితే మాత్రం 100% ఫీల్ అవుతావు. అందుకే చెప్తున్నాను, సో మాస్ గెయినర్ అనేది కంప్లీట్ కార్బ్స్ లాగా చూడండి. సో కార్బ్స్ అనేవి మీరు రియల్ టైంలో మీరు రియల్ ఫుడ్లో తీసుకోలేకపోతే అండ్ నౌ కార్బ్స్ మాస్ గెయినర్ యూజ్ చేసినా తప్పలేదు. ఓకే. సో మాస్ గెయినర్ వల్ల హెల్త్ పాడవుతుంది అని అంటారు, కానీ సో మాస్ గెయినర్ వల్ల పాడవుతుంది. సమ్టైమ్స్ బ్లోటింగ్ ఇన్ఫెక్షన్ వస్తుంది. సో డైజెషన్ అనేది మీరు రియల్ ఫుడ్ ఏం తిన్నా సో మాస్ గెయినర్ యూజ్ అవ్వాలి. ఏంటంటే రియల్ ఫుడ్ ఏం తిన్నా ఒక 30 to 20 మినిట్స్లో మీరు వెంటనే సో వాష్రూమ్ అయితే యూజ్ చేయాల్సి వస్తుంది. సో అట్లా డైజెషన్ అయితే అవుతుంది. ఓకే. సో మీరు ఒక ఫిట్నెస్లో ఉందాం అనుకుంటే మాత్రం సో దాన్ని నేను చేయలేను. ఫిట్నెస్ గురించి నాకేం తెలియదు. సో మాస్ గెయినర్ గురించి ఇంతలా చెప్తున్నా బ్రో, అసలు నీకు ఫిట్నెస్ అంటే ఏంటో తెలుసా అంటే నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. ఫిట్నెస్ అన్నది నాకు నచ్చదు ఫస్ట్ థింగ్.
ఓకే, ఫిట్నెస్ వేరు, బాడీ బిల్డింగ్ వేరు. సో ఎవరైతే బాడీ బిల్డింగ్ అంటే మంచిగా బాడీ బిల్డ్ చేద్దాం అనుకుంటారో సో వాళ్ళకి నేను చెప్పేది మంచిగా అర్థమవుతుంది. సో నేను 39 కేజీస్ 40 కేజీస్ 50 కేజీస్ ఉంటూ కూడా సో నేను ఒక మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు అండ్ ఒక హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు. సో హెల్దీగా ఉండడం వేరు అండ్ బాడీ బిల్డింగ్ చేయడం వేరు. ఓకే, సో న్యాచురల్ బాడీ బిల్డింగ్ అంత హెల్త్ ఏం ఖరాబ్ అయిపోదు. ఓకే, సో మీరు సమ్టైమ్స్ ఫిట్నెస్లో ఉండేటప్పుడు సమ్టైమ్స్ హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. బట్ ఎవరైతే స్ట్రెంత్ ట్రైనింగ్ బల్కింగ్ అంటే లైక్ బాడీ బిల్డింగ్ చేస్తారు న్యాచురల్ బాడీ బిల్డింగ్, సో వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ కొంచెం అంత ఎక్కువగా ఉండవు. ఫిట్నెస్ ఉండే వాళ్ళకి కూడా కొంచెం వస్తాయి సమ్టైమ్స్. ఓకే, సో ఎవరికి ఎప్పుడు ఏమవుతుంది అని మన చేతిలో ఉండదు. బట్ బ్రతికినంతకాలం మీరు ఒక ఫిట్గా స్ట్రాంగ్గా ఉండాలనుకుంటే మాత్రం న్యాచురల్ బాడీ బిల్డింగ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ కాదు, బెస్ట్ వే. ఓకే, సో సో న్యాచురల్ బాడీ బిల్డింగ్ చేయండి, అది మంచిది. సో ఫిట్నెస్ అంటే ఏంటంటే మీరు ఒక 50+ ఉంటే సో ఫిట్నెస్ పైన మంచిగా ఫోకస్ చేయండి. సో మీరు ఒక 20 ఇయర్స్కి 25 ఇయర్స్కి 30 ఇయర్స్కే సో గిట్నెస్ అని పెద్ద సొల్లు కబుర్లు మాట్లాడకండి. ఓకే, సమ్టైమ్స్ మన సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. సో మనకి ఇష్టం లేని ఫుడ్ తినాల్సి వస్తుంది, మనకి ఇష్టం లేని సో ఎవ్రీథింగ్ మనకి ఇష్టం లేని చేయాల్సి వస్తుంది మనం బాడీ బిల్డింగ్ చేసేటప్పుడు అయినా. సో మీరు ఒక మంచి బాడీ బిల్డ్ చేద్దాం అనుకున్నా. ఓకే, సో ఇది కొంచెం టఫ్ ఉంటుంది, బట్ ఎనీవే చేయడానికి ట్రై చేయండి, బాగుంటుంది. అండ్ చెప్తున్నాను కదా, మాస్ గెయినర్ అనేది కంప్లీట్ ఎవరైతే రియల్ ఫుడ్ని ఎక్స్ట్రీమ్గా తినలేరు సో వీళ్ళు మాత్రమే యూజ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీరు కూడా రియల్ ఫుడ్ నుంచి సో ప్రోటీన్ అనేది తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో ఒక మాస్ గెయినర్ యూజ్ చేస్తే ఏంటంటే మీరు తెలియకుండానే వెయిట్ గెయిన్ అయిపోతారు. సో వెయిట్ గెయిన్ అవ్వడం వేరు, సో మీరు బాడీలో మజిల్ని గెయిన్ చేసుకోవడం వేరు. ఓకే, సో మాస్ గెయినర్ యూజ్ చేస్తూ కూడా మీరు ఒక రియల్ ఫుడ్లో చికెన్ అయినా ఓట్స్ అయినా లైక్ ఎనీథింగ్ సో ప్రోటీన్ ఫుడ్ ఏదైనా సరే సో రియల్ ఫుడ్లో తినడానికి ట్రై చేయండి. సో మీరు ఇది గెయిన్ అయితే కూడా సో మీ ప్రోటీన్ ఇంటేక్ హై ఉండడం వల్ల సో మజిల్ గ్రోత్ అనేది ప్రాపర్గా జరుగుతుంది అండ్ మీ స్ట్రెంత్ కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, సో దానివల్ల మీకు మాస్ గెయినర్ యూజ్ చేయకూడదు మీకు ఒక బేసిక్ ఐడియా వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ సో మా బల్కింగ్ ఎందుకు అని అడిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కట్ ఎందుకు చేస్తున్నావో తెలిస్తే నీకు బల్కింగ్ ఎందుకు చేయాలని అర్థమవుతుంది. ఓకే, సో నీకు బాడీలో మజిల్ బిల్డ్ అవ్వాలన్నా సో స్ట్రెంత్ టూ హార్డ్గా గెయిన్ చేయాలన్నా అండ్ ఒక స్ట్రాంగ్ డేని కంప్లీట్ చేయాలన్నా సో ఒక డేని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలన్నా అండ్ సో ఇంకా నేను నాకు చెప్పాలన్నా లోపల ఉందిగా అంత ప్రాపర్గా వస్తుంది బయటికి. ఓకే, సో ఓవరాల్గా నీ డేని వస్తుంది లోపల ఉంది కానీ బయటకు వస్తలేదు. తీద్దాం ఇంకా తీద్దాం బయటికి. ఓకే, సో అది చెప్పడం వస్తలేదు కానీ బట్ సో మీరు కట్ అనేది ఏముండదు బ్రో. సో కటింగ్ ఫేస్ అనేది నథింగ్ అబౌట్ కటింగ్ ఫేస్లో ఏముండదు అస్సలు. సో టు బి ఆనెస్ట్ నేను చేసినది కాబట్టి చెప్తున్నాను. సో కటింగ్ ఫేస్లో నువ్వు ప్రాపర్గా హిట్ చేయలేకపోతే మాత్రం నీ మజిల్ లాస్ అవుతుంది, నీ స్ట్రెంత్ పోతుంది అండ్ సో సమ్టైమ్స్ నీ రికవరీ ఉండదు, సమ్టైమ్స్ మూడ్ స్వింగ్స్ ఆటోమేటిక్గా చేంజ్ అవుతాయి. సో ఒక వరస్ట్ ఇదిలా ఉంటుంది కటింగ్ ఫేస్ అన్నది. ఓకే, సో కటింగ్ ఫేస్ అనేది నేను అందుకే ఇప్పుడు చాలాసార్లు చెప్పాను, కటింగ్ ఫేస్ అనేది టూ లాంగ్ పెట్టకండి. మీరు ఎప్పుడైతే స్టేజ్ ఎక్కుదాం అనుకుంటారో సో అప్పుడు ఒక 5 months బిఫోరో 6 months బిఫోరో పెట్టుకోండి. సో హైయెస్ట్ ఈజ్ ద 6 months ఈజ్ ద బెస్ట్. అది మీరు ఒక మంచి హై స్టేజ్ ఎక్కితే మాత్రం సో 6 months బిఫోర్ నుంచి మీరు కట్ స్టార్ట్ చేస్తే సో ఒక మంచి ఫిజిక్ వస్తుంది. ఎందుకంటే న్యాచురల్ బాడీ బిల్డింగ్ చేసేటప్పుడు కటింగ్ ఫేస్ అనేది టైం పడుతుంది సో మంచిగా రానీకి. ఓకే, బట్ మీరు స్టేజ్ ఎక్కకున్నా సో నాలాగా బల్క్ కట్ చేస్తే మాత్రం సో 4 months ఈజ్ ద హైయెస్ట్ పార్ట్ ఆఫ్ ది కటింగ్ ఫేస్. ఓకే, సో బల్క్ కట్ ఈ ఫేస్కుంటే మాత్రం సో ఎందుకు లాంగ్ టర్మ్ పెట్టద్దు అంటున్నా అంటే సో మీరు లాంగ్ టర్మ్ పెట్టే కొద్దీ సో మీ కార్బ్స్ అనేవి కట్ చేసుకుంటూ పోతారు. ఓకే, సో మీరు ఎప్పుడైతే కార్బ్స్ అనేవి కట్ చేస్తారో మీ మజిల్లో ఉన్న ఎనర్జీ మీ మజిల్ ఆటోమేటిక్గా ఎనర్జీ కింద కన్వర్ట్ అయితే సో మీ మజిల్ డ్రాప్ అవుతుంది. ఓకే, సో టూ మచ్ డ్రాప్ అవ్వదు బట్ డ్రాప్ అవడం అయితే మాత్రం అవుతుంది. ఓకే, సో ఎప్పుడు కూడా కార్బ్స్ని టూ మచ్గా నెగ్లెక్ట్ చేయకండి. ఓకే, సో కార్బ్స్ అనేవి డ్రాప్ అయితే సో కటింగ్ ఫేస్కి వెళ్ళే కొద్దీ బట్ అందుకే అంటున్నాను టూ మచ్ లాంగ్ పెడితే మీరు ఎన్ని ఇయర్స్ని గెయిన్ చేసేది సో లాస్ట్కి డ్రాప్ అయితే వస్తుంది.
4 మంత్స్ ఈజ్ ద బెస్ట్. అండ్ అగైన్ మళ్ళీ మీరు ఒక బల్క్ చేయండి, మళ్ళీ అగైన్ 4 మంత్స్ కట్ చేయండి. నేను చెప్పేది ఏంటంటే, సో ఒక 7 to 8 మంత్స్ బల్క్ చేయండి, సో 3 to 4 మంత్స్ కట్ చేయండి. సో ఈ సర్క్యులేషన్ మీరు ఫాలో అయితే మాత్రం సో మంచి రిజల్ట్స్ అయితే దొరుకుతాయి. ఓకే, సో అది అంతకు మించి ఇంకేం లేదు. ఓకే, సో మీ వెయిట్కి తగ్గట్టు 1.6 to 2.0 సో ప్రోటీన్ ఇంటేక్ అని కంప్లీట్ చేయండి, ఇట్స్ బెటర్. ఓకే, ఇంకేమైనా ఉందా? సో ఇంకేమైనా ఉంటే జిమ్లో మాట్లాడదాం. టెన్ తీసే Pass.
వన్ మార్క్. ఓకే, అండ్ ఫైనల్లీ డే 75. సో ఆల్మోస్ట్ 75 డేస్ అయింది. ఓకే, సో మీరు ఏ బల్క్ చేసినా పర్లేదు, బట్ సో కార్బ్స్ లోడ్ అనేది 2 హై ఉండేలా చూసుకోండి. ఓకే, సో కార్బ్స్ లోడ్ అనేది లో ఉంటే మాత్రం సో వర్కౌట్ అనేది అంత ఎక్స్ట్రీమ్గా చేయలేరు. ఓకే, అండ్ మెయిన్ సో ఈరోజు టాపిక్ దేని గురించి మాట్లాడడం, సో బల్క్. ఓకే, సో బల్క్లో మెయిన్గా ఉండాల్సింది మీకు ఎక్స్ట్రీమ్ ఫుడ్ ఉండాలి, అండ్ సో సేమ్ వర్కౌట్ ఇంటెన్సిటీ కూడా సో 2 హై ఉండేలా చూసుకోండి. ఓకే, సో మీరు ఎన్ని రెపిటేషన్ లైక్ వేరియేషన్స్ అనేవి ఎక్కువ అవసరం ఉండదు. ఓకే, సో మీరు చేసే 4 వేరియేషన్ అయినా 3 వేరియేషన్స్ అయినా సో వెయిట్స్ అనేవి ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, వెయిట్స్ అనేవి ఇంక్రీజ్ అయినప్పుడు మాత్రమే సో నువ్వు ఏ మజిల్ని మంచిగా టార్గెట్ చేస్తున్నావు ఆ మజిల్లో గ్రోత్ అనేది మంచిగా జరుగుతుంది. ఓకే, సో నువ్వు 7-10 వేరియేషన్ చేసినంత మాత్రాన సో మజిల్ అనేది గెయిన్ కాదు. ఓకే, సో వెయిట్ పైన మజిల్ అనేది బేస్ అయి ఉంటుంది. ఓకే, సో వెయిట్స్ అందుకే బల్క్లో లిఫ్ట్ చేయండి, టైం వేస్ట్ చేసుకోకండి. ఓకే, సో మీకు అర్థమైతే ఐమ్ హ్యాపీ. బాడీ కండిషన్ సో లైట్గా క్రాంప్స్ అయితే స్టార్ట్ అయితే బల్క్ మీరు ఎక్స్ట్రీమ్ బల్క్ చేసేటప్పుడు. ఓకే, సో ఫ్లెక్స్ చేసేటప్పుడు అయితే అది ఇంకా కొంచెం సో హెవీగా వర్క్ అయితే. ఓకే, సో అందుకే ఎక్కువగా స్విమ్ చేయడానికి ట్రై చేయండి. సో స్విమ్ చేసేటప్పుడు ఏంటంటే సో క్రాంప్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. ఓకే, సో ఇంకేం లేదు. సో టూ మచ్ యాబ్స్ పైన అసలు ఆ ఫోకస్ చేయకండి బల్క్లో, ఎందుకంటే సో మీరు కంప్లీట్గా యాబ్స్ పైన ఫోకస్ చేస్తే మాత్రం సో స్ట్రెంత్ గెయిన్ అయితే మాత్రం అవ్వదు. ఓకే, సో కంప్లీట్ యాబ్స్ అనేవి ఏంటంటే సో ఒక 15-12% బాడీ ఫ్యాట్ ఉండడం ఏంటంటే సో మీరు యాబ్స్ని వర్కౌట్ చేసినా చేయకపోయినా అవి ఆటోమేటిక్గా విజిబుల్స్ అవుతాయి. బట్ మీరు ఎప్పుడైతే ఒక 18-20 బాడీ ఫ్యాట్కి పోయేటప్పుడు సో విజిబుల్స్ అనేవి అవ్వవు. సో దాని మీద మీరు సో ఎక్స్ట్రీమ్ యాబ్స్ మీద ఫోకస్ చేస్తే మాత్రం సో యాబ్స్లో సో అసలు బల్క్లో యాబ్స్ అనేవి వేస్ట్ నన్ను అడిగితే. ఓకే,
సో వెయిట్స్ అనేది ఎక్స్ట్రీమ్గా ఉండాలి అండ్ ఫుడ్ అనేది ఎక్స్ట్రీమ్గా ఉండాలి. సో ఈ బోత్ ఎక్స్ట్రీమ్గా ఉన్నప్పుడు మాత్రమే మజిల్ అనేది మంచిగా గెయిన్ అవుతుంది. ఓకే, సో సో అండ్ సో కార్డియోని ఎప్పుడు స్కిప్ చేయకండి. ఓకే, సో ప్రాపర్ రికవరీ జరుగుతుంది అండ్ సో బ్లడ్ స్టిమ్యులేషన్ కూడా మంచిగా జరుగుతుంది కాబట్టి సో రికవరీ బాగుంటుంది. సీ యూ టుమారో.